ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాక్యము, సమూహంలో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయిను. మార్కు సువార్త 7వ అధ్యాయము 33వ వచనము. ఆకాశపక్షి మేఘాల్లో ఎగురుతూ గంటల తరబడి రెక్కలాడించడంలో ఏమీ శ్రమ పడదు గాని, పంజరంలో రెక్కలు విదిల్చుకోవడానికైనా చోటు లేని బందీఖానాలో ఉంచితే అది చాలా కృషించిపోతుంది. పక్షిరాజు అయినా సరే చిన్న పంజరంలో ఉంటే తల వేలాడేసుకొని దిగులు పడుతూ ఉంటుంది. పని చేయకుండా అవరోధాలు వస్తే మనకు ఎంత నిస్సహాయత ఉంటుందో. చెరసాలలో అపోస్తుడైన పౌలు జీవితం అనే నాణ్యానికి ఇది రెండో వైపు. పౌలు ఈ అనుభవాన్ని ఎలా చూపిస్తున్నాడో తెలుసా? తన చెరసాల గోడలపైన, తన శత్రువుల తలలపైన తన దృష్టిని సారిస్తూ ఉన్నాడు. ఒక పత్రాన్ని రాసి దాని క్రింద హుందాగా తన సంతకం చేస్తూ ఉన్నాడు. నేను ఖైదీని కాను, సీజర్ నన్ను బంధించలేదు, సన్హెడ్రిన్ సభ వారి ఎదుట నేను దోషిని కాను, కానీ ప్రభునందు ఖైదీనని ఎంత హుందాగా తన సంతకాన్ని రాస్తున్నాడు. ఈ బంధకాల్లో దేవుని హస్తాన్ని అతడు చూశాడు. అతనికి చెరసాల ఒక రాజభవనంలా అయింది. దాని వరండాలు జయోత్సాహంతో, కేరింతలతో నిండాయి. అతనికి తన ప్రియమైన మిషనరీ పని చేయకుండా అవరోధం కలిగింది. అయితే ఇప్పుడు ఒక క్రొత్త వేదికను అతడు సిద్ధం చేసుకున్నాడు. ఒక క్రొత్త సాక్ష్యం ఇది. ఆ 4 గోడల మధ్య నుండి అత్యంత మధురమైన క్రైస్తవ స్వాతంత్రపు పత్రికలు, నివేదికలు బయటకు వచ్చాయి. ఆ బందీఖాన చీకట్లో నుండి వెలుగు సందేశాలు ఎన్నో వెలువడినాయి. అపోస్తుడైన పౌలు అడుగు జాడల్లో చెరసాల్లో మగ్గిపోయిన లెక్కలేనంత మంది పరిశుద్ధులు సంఘ చరిత్రలో ఎంతో మంది ఉన్నారు. జాన్ బనియన్ బెడ్ఫోర్ట్ జైల్లో 20 సుదీర్ఘమైన సంవత్సరాలు ఉండిపోయాడు. అయితే అతడు తన జీవితంలో అతి విలువైన, ప్రశస్తమైన పనిని చేపట్టి పూర్తి చేశాడు. బైబుల్ తర్వాత ఎక్కువగా అందరూ చదివే పుస్తకాన్ని అతడు వ్రాశాడు. అతడిలా అన్నాడు, జైల్లో నాకేమీ ఇబ్బంది లేదు, కూర్చొని అదే పనిగా రాసుకుంటూ పోయాను. నన్ను ఆవరించిన ఆనందోత్సవాలు నన్ను రాయడానికి ప్రోత్సహించాయి. ఆ సుదీర్ఘమైన చెరసాల జీవితం అనే రాత్రి ఎంతోమంది వేసారిన యాత్రికుల మార్గాలను కాంతిమయం చేసింది. అదే మనందరం మన ఆత్మీయ యాత్రలో చదవదగ్గ పుస్తకం యాత్రికుని ప్రయాణం. అలాగే చల్లని మనస్తత్వం కలిగిన ఫ్రెంచి మహిళ సహోదరి గయన్ చాలా కాలం చెరసాల గోడల మధ్య ఉంది. కొన్ని పక్షుల పంజరంలో ఉన్నప్పుడే తీయగా పాడినట్టు ఆమె హృదయంలో పుట్టిన గీతమాల ఆ గోడల్ని దాటి ఎన్నెన్నో నలిగిన హృదయాలకు సేద తీర్చేలాగా తన యొక్క రచనలు ప్రచురించబడ్డాయి. అవును ప్రియ మిత్రులారా, ఏకాంత ప్రదేశాల్లోనే మనకు చల్లనేంటి ఆదరణ కలుగుతుంది. యేసయ్య కూడా ఏకాంతంతో ఉండి మనందరికీ మాదిరిని చూపించాడు. ఒంటరిగా ఉంటున్నానని భయపడకు, బాధపడకు. దేవుడు నీతో ఉన్నాడు. ఈ ఏకాంతంలోనే, ఈ ఒంటరితనంలోనే దేవుని కొరకు గొప్ప కార్యాలు చెయ్యి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దయచేసి తల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు. రాత్రంతా కాపాడి నూతన దినంలోనికి ప్రవేశింపచేశారు. అందరి బట్టి మీ స్తుతులు, స్తోత్రాలు. ఈ నూతన దినమంతా కూడా ప్రభా మీకు అంగీకార యోగ్యంగా జీవించడానికి ఏదమంటి శోధనలు, బాధలు ప్రభా మా మీదకి రాకోకుండా మీ కాపుదల, భద్రతను తండ్రి ఈ దినమంతా దయచేయమని వేడుకుంటున్నాం. ఒకనొక దినాల్లో ప్రభా మేము ఏకాంతంగా ఉన్నామని, ఒంటరివారమని మేము భయపడుతూ బాధపడుతూ ఉంటాం. కానీ ఒంటరితనంలోనే ప్రభా మీరు మాకు తోడుగా ఉంటారని, అందులో నుంచే ప్రభా గొప్ప కార్యాలు చేయగలుగుతామని మీ వాక్యం ద్వారా సెలవు ఇచ్చారయ్యా. మేము కూడా తండ్రి ఈ ఏకాంతాన్ని, ఈ ఒంటరితనాన్ని ప్రభా వాడుకొని గొప్ప కార్యాలు చేయగలిగే శక్తిని దయచేయమని, ఈ దినమంతా కూడా తను మీ కాపుదల, భద్రతను మెండుగా దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మనందరినీ బాగా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.